1,50,000 కోట్లున్నాయి. వెనకటికి ఎవడో చెప్పిండు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. మింగనికి మెతుకులేదు, కోస్తే పైసలు రాదంటాడు. ఢిల్లీ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. మరి దొంగ తిరిగానే చూస్తారు కదా. అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు, దొంగ లెక్కనే చూస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది ఏదైతేంది. ఇక మళ్ళీ మీదికెళ్ళి డైలాగులోటి మా అక్కను తిడతాడు, సార్ను తిడతాడు, కేసీఆర్ను. ఎట్లా అంటే ఈయన మాటలు వింటుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏదైనా కొద్దిగా హైట్కి తగ్గ మాటలు మాట్లాడాలి. మరి ఒక మచ్చర్ పైల్వాన్ గాడు పెద్ద పెద్ద డైలాగులు ఉండేది 3 ఫీటు, మాట్లాడేదేమో 30 మార్కాన్ మాటలు. అరే హైట్కు తగ్గ డైలాగులు కొట్టాలి, కొద్దిగా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను పోయి ఒక ఆడవాడు ఉంటాడు కదా, రాకో బీకో వాడు పెద్ద ఫైటర్, డ్వేన్ జాన్సన్ అని కూడా ఉంటాడు, చూసింటారు కదా మీరు ఆ WWEలో. వాని ముంగట పోయి నేను తొడగొట్టినా అనుకో, చింతపండు గాను. ఈయన కూడా గంతే, తెగబలిసిన కోడి ఒకటి చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. ఒక అట్లున్నది ఈయన కథ. అరే అర్థమే కాదు మాకు. ఊరి నీకు ఎన్నిటికీ పైసలు లేవంట, కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసిలో ఉన్నాయంట. ఏమిటికి? ప్రజలు నీకు మూసి కోసం ఓట్లేసిరా? ఓట్లేసిన నల్గొండ ప్రజలు కానీ, ఖమ్మం ప్రజలు కానీ, మహబూబ్ నగర్ ప్రజలు కానీ, వరంగల్ ప్రజలు కానీ, మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు నీకు ఓట్లేసింది నువ్వు చెప్పిన 6 గ్యారంటీల కోసం, నువ్వు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల కోసం. నువ్వు మూసీయే చేస్తా, ఇవన్నీ పక్కకు పండబెడతా అంటే నీకు ఓట్లేదురా? హైదరాబాద్ వాళ్ళు నమ్మలే, ఇక్కడ వాళ్ళు హుషారోళ్ళు నమ్మలే. ఇదంతా లంగా ఉన్నాడు, నమ్మద్దని చెప్పి నమ్మలే. ఒక్క సీటు కూడా వెళ్ళి. అందుకే హైదరాబాద్లో ORR లోపల ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక పాపం ఊర్లలో నమ్మిండ్రు. ఏమో అంటుండు కదా, కేసీఆర్ను 2 సార్లు చూసినాం కదా, ఒకసారి ఈయనను కూడా చూస్తాం, కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా, ఒకసారి చూస్తాం అన్నట్టు ఓట్లేసిండ్రు. ఇలా ఓట్లేసిన వాళ్ళే వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటారు, టక్క 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 కొట్టుకుంటారు. మీరు చూస్తున్నారు వీడియోలు, నేను చెప్తలే, చూడండి మీరు. కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నేను మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళి అయిండే, నేను పోయినా. ఆయన పిలిచిండు, విక్రమార్క గారు మర్యాదకు పిలిచిండు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, ఎవరైనా చచ్చిపోయినా అక్కడ రాజకీయం ఏముంటుంది, పోతాం కదా. పోయినాం. పోతే మీరు నమ్మరు నేను చెప్పేది. పోతా అని నాకే తెలియదు గంట ముందు దాకా. మేమందరం అక్క నేను అందరం నాగోల్లో ఉన్నాం. మేము పోయి కారు దిగి మళ్ళీ కారెక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ వెనక రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నాను, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి, అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. నేను ఊరికే చెప్పట్లేదు, ఉత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల ఒక శాసనసభ్యుడు ఉండే, ఆయన అన్నాడు, అన్న రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే మాత్రం ఊరేసుకుంటాడు అన్న అన్నాడు. అరే నిజంగా నాకు అర్థం కాల. ఆడ అడిగినా నేను, చేయగలిపి అందరూ మీ గవర్నమెంట్ అంటే ఎవరబ్బా ఇల్లంతా అని చెప్పి ఏ ఊరు మీదని అడిగిన. ఒక ఆయన ఖమ్మం, ఇంకొక ఆయన మదిర, ఇంకొక ఆయన పాలేరు. ఇట్లా మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సహజంగా ఆయన జిల్లా కాబట్టి డిప్యూటీ సీఎం గారిది వాళ్ళే ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు కాలే, ఇంకా సగం టైం కూడా కాలే. కానీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న మాట ఈరోజు, వచ్చేది మీ ప్రభుత్వమే, రాబోతుంది మీరే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్ళు. నాకు అర్థమే కాలే. మరి వీళ్ళే ఇట్లుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, జనం ఎట్లుండాలా? మరి జనంలో ఎంత ఆక్రోశం ఉండాలా? అంటే ఇవాళ వాస్తవం ఏంది అంటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కానీ, లేదా అంతరిక్షంలోకి పోయే రాకెట్లు తయారు చేసే ఒక తమ్ముడు కానీ, అందరి మూడు ఒకటేలాగుంది. ఎందుకంటే వీళ్ళ అపసవ్య విధానాలు, పనికిమాలిన వ్యవహారాలు, వీళ్ళు చేసే అడ్డగోలు ప్రసంగాలు, పెద్దలు కేసీఆర్ గారిని దూషించడం, నోటికొచ్చిన బూతులు మాట్లాడడం, చండాలపు భాష. ఇవాళ ఈరోజు మేమేదో సమస్యలు ఏవైతున్నాం, మంత్రి గారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు,